చెన్నై లవ్ స్టోరీ విజయోత్సవానికి విచ్చేసిన ఇట్స్ మై లవ్ స్టోరీ హీరో నాగ చైతన్య గారికి, మా బృంద సభ్యులకి అందరికీ నమస్కారం. ఈ సినిమాకి అందరికంటే మొట్టమొదటి రివ్యూ రాసింది ఎవరో తెలుసా మీకు? ఈ సినిమాకి మొట్టమొదటి రివ్యూ రాసింది అనంత శ్రీరామ్. పుస్తకాలలోన అచ్చు వేయలేదే, వెండి తెర మీన వచ్చినట్టు లేదే, కొత్తగా ఉంది నువ్వు నేను ఏకాంతంగా రాసే గాథ, ఒట్టుగా ఒక్క ప్రాణం కూడా నమ్మేలాగా లేది రాత, అయినా బాగుందే చానా బాగుందే, ప్రతి ప్రేమ ఓలాగే ఉంటే చరితకు వెగటే. చరిత్రకి వెగట పుట్టించే ప్రేమ కథ కాదు ఇది, చరిత్ర సృష్టించిన ప్రేమ కథ. కథ వినగానే రాసిన రివ్యూ, ఇంకా ఏ రివ్యూ వచ్చినా మాకు అనవసరం అనుకున్నాం. సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులంతా రివ్యూ అన్న మాట మర్చిపోయి లవ్ యూ అన్న మాట మాత్రమే మనసులో పెట్టుకున్నాం. ప్రతి సక్సెస్ మీట్లోనూ పొగట్టం అనేది మీకు కూడా బోర్ కొడుతుంది కదండి, సరదాగా తిట్టుకుందాం ఈసారి. మొట్టమొదటి అక్షంతలు ఎస్కేఎన్ గారికి వేద్దాం సరదాగా. ఏమండి ఎస్కేఎన్ గారు, ఎన్నిసార్లు అడిగామండి సరదాగా వచ్చి మ్యూజిక్ సిట్టింగ్స్లో కూర్చోండి, మమ్మల్ని మా కాస్త ప్రోత్సహించండి, ఆస్వాదించండి అని. లేదు, అది నా పని కాదు, మీకు సౌకర్యం కల్పించడమే నా పని, మీకు ఏమన్నా అక్కడ తేడా వస్తే చెప్పండి, భోజనం బాగోపోతే చెప్పండి, గదులు బాగోపోతే చెప్పండి అన్నారు. ఒక్కసారైనా వచ్చారా? ఈసారి అలా చెయ్యొద్దు. కానీ మీరు రాకపోవడం వల్ల చాలా హెల్ప్ అయింది, చాలా గొప్ప పాటలు రాశారు. సాయి రాజేష్ గారు, ఏదైనా పాటకి పల్లవులు రాస్తాం, 4-5 ఆప్షన్స్ రాస్తాం, ఇలా కావాలి, ఇలా కావాలి, ఇలా కావాలి. 4 ముందు పెడితే ఈ 4 నాకు పాటలో కావాలని అడుగుతారు. ఒక పల్లవుగా ఉంచుతాం, మిగతా చరణాల్లో ఆ చూళ్ళకి అడ్జస్ట్ చేయడానికి ఎంత కష్టపడతామండి. కాస్త సెలక్షన్ చేసి మమ్మల్ని కష్టపెట్టండి. ఇది సాయి రాజేష్ గారికి పడిన తిట్టు. ఇంకా రవి గారు, ఆయనకి నచ్చకపోతే నచ్చలేదని చెప్పడానికి 4-5 రోజులు పడుతుంది. ఈలోపు నాకు మణిశర్మ గారికి అసలు ఈయనకి నచ్చిందా నచ్చలేదా, ఇంకోటి చెయ్యాలా, తర్వాత వచ్చి సార్ చాలా బాగుంది సార్ అని. ఇలా కొంచెం మా కోసం మీ సమయాన్ని కేటాయించి స్పందన వెంటనే తెలియజేస్తే 6 రోజుల్లో అవ్వాల్సిన ఆల్బమ్ 60 రోజులు అవ్వదు. అది మా రవి గారికి మేము ఇచ్చిన రిక్వెస్ట్. ఇలా వీళ్ళందరినీ తిట్టుకుంటూ పోతే తీయగా చాలామందిని తిట్టుకోవాలి, కానీ తిట్లు కాదు, మాకు టికెట్లు ముఖ్యం. అవి సోమవారం మంగళవారం కూడా హౌస్ఫుల్స్కి దగ్గరలో కలెక్షన్స్ వస్తున్నాయంటే ఈ సినిమా పెద్ద విజయం సాధించింది అనడానికి అదే తార్కాణం. సినిమా ఇండస్ట్రీలో ఏ సినిమా బృంద సభ్యుడైనా ఆదివారం వరకు చెయ్యి గుండెల్లో పెట్టుకుని, గుండె చెయ్యిలో పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటారు. నిన్న సోమవారం వచ్చిన ఫలితాలు ఈ సినిమా స్థాయిని నిర్ణయించినాయి. ఇంత గొప్ప విజయం ఇచ్చిన మా తెలుగు ప్రేక్షకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక రివ్యూలో కొంతమంది, అంటే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నేను రివ్యూ చెప్పచ్చు అనుకునే ఈ సంస్కృతిలో కొంతమంది ఏంటంటే సెకండ్ ఆఫ్ డల్ అంటే రెండే 2 మాటలు అంటారు. అదే రివ్యూవర్స్ అయినోళ్ళకి ఆకుల్లోనూ కానోళ్ళకి కంచాల్లోనూ పెట్టినట్టు ఇదే స్క్రీన్ ప్లే, ఇదే రైటింగ్ మలయాళం సినిమాలో ఉంటే మ్యాజిక్ అంటారు, తమిళ సినిమాలో ఉంటే టెరిఫిక్ అంటారు, కన్నడ సినిమా అంటే క్లాసిక్ అంటారు, హిందీ సినిమాలో ఉంటే హోలిస్టిక్ అంటారు, తెలుగు సినిమాకి వచ్చేటప్పటికి ఎందుకో మరి ప్యానిక్ అయిపోయి పాండమిక్ అంటారు. అదే నాకు అర్థం కాదు. ఆదరించండి, కొత్త ప్రయత్నం వచ్చినప్పుడు కొత్తగా చూడడానికి ప్రయత్నించండి. నచ్చకపోతే మీ ఇంట్లో చెప్పుకోండి. టికెట్ మీరు కొనుక్కున్నారు కాబట్టి ఆ డబ్బులు ఎవరిని గనక బాధ పెడతాయో మీరు ఖర్చు పెట్టిన డబ్బులు వాళ్ళకు మాత్రమే చెప్పుకోండి. కెమెరా లెన్స్ ముందు వచ్చి చెప్పినప్పుడు సెన్స్తో మాట్లాడాలి. అది ఉన్నప్పుడు మిమ్మల్ని గౌరవిస్తారు ఎవరైనా. ఈసారి నుంచి కాస్త రివ్యూవర్స్ కూడా కాస్త మనసుతో రాసిన కథల్ని మనసుతో ఆలోచించి మాట్లాడడం నేర్చుకుంటే మంచిదని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.